పాస్టర్ గారు అంటే ఒక మాట అంటాను, మీరు ఏమనుకోరు కదా అన్నాడు. ఏమనుకుంటాను చెప్పంటే, మీకు 3 నెలల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు పాయసం వేసి ఇచ్చాను ఒక గిన్నెలో, అప్పుడు వెండి స్పూన్ ఇచ్చాను, మీకు గుర్తుందంట. గుర్తుంది కదమ్మా నాకు, నేనెట్ట మర్చిపోతానమ్మా, ఆ పాయసాన్ని మర్చిపోను. ఎందుకంటే ఆ పాయసం తాగిన తర్వాత 3 రోజులు నాకు ఆయాసం వచ్చింది. అంత తేలిక నేను మర్చిపోను కదా మా పాయాసం గురించి. సరే ఆయాసం సంగతి పక్కన పెట్టండి కానీ అయ్య గారు, నేను ఆ రోజు వెండి స్పూన్ ఇచ్చానండి మీకు అంటే, ఇచ్చారు కదంటే, మరి ఆ స్పూను ఆ రోజు నుండి కనబట్టలేదు, మీరు తీసుకెళ్ళారని నేను అనుకోవట్లేదు కానండి, మరి మీరు ఎక్కడైనా ఎట్లా అయిపోయిందో గుర్తు రావట్లేదండి, అది నాకు ఇష్టమైన స్పూన్ అండి అసలు అని అంటే, బైబిల్ తీసుకురా అన్నాడంట. బైబిల్ తెపో అని చెప్పంటే బైబిల్ తీసుకొస్తే జిప్ ఓపెన్ చేస్తే స్పూన్ ఎక్కడుందండి, బైబిల్ అంటే. పాస్టర్ గారికి అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అయింది? 3 months. ఈ 3 నెలల్లో ఏ ఒక్కసారి బైబిల్ తెరిచున్న ఆ సిల్వర్ స్పూన్ వాళ్ళకి దొరికిండేది. పాస్టర్ గారు అన్నారు, చూద్దాం మీరు కష్టాలు చెప్పి కృంగిపోయి ఏడ్చి రకరకాలమైన పరిస్థితులు ఉండగా ఎందుకు సమస్యలు పోవట్లేదు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పోవట్లేదు, ఎందుకు ఈ పేచీలు, ఈ సమస్యలు ఏంటి అని నేను ఆలోచిస్తే నాకు అంతు చిక్కలేదు. సరే ఈ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా, దేవుని వాక్య ధ్యానం ఉందా అని ఒక చిన్న పరీక్ష కోసం మీరు మొన్న ఇచ్చిన ఆ వెండి స్పూన్ దీంట్లో పెట్టెళ్ళానమ్మా. మీరు 3 నెలలు ఏ ఒక్కరోజు బైబిల్ తెరిచినా ఆ స్పూన్ దొరుకుండేది. బైబిల్ తెరిచి మీరు చదువుంటే దేవుని ప్రసన్నత మీ ఇంట్లో ఉండేదమ్మా. మీ సమస్యలంటికి మూలం, మీరు వీక్ అయిపోవడానికి, బలహీనం అయిపోవడానికి, సమస్యల సుడిగుండాలు చిక్కుకోవడానికి గల కారణాలంటే దేవుని ప్రసన్నతలో మీరు లేరు. వాక్యం చదవండి. వాక్యానికి ఉన్న శక్తి ఏం చెప్పనండి. ఒక్కొక్కసారి మనం కారులో వెళుతూ ఉంటాను, దిగులు, మనుషులు అన్న తర్వాత దిగులు లేకుండా ఉంటుంది. నేను మనిషిని కానీ నేనేమన్నా మిషన్ చెప్పండి, నేను కూడా మనిషి, నాకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఎమోషన్స్ ఉంటాయి కదండి మనుషులు కాబట్టి. వెళుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ముందు ఒక ఆటో పోతూ ఉంటుంది, ఆటో మీద ఒక వాక్యం రాస్తున్నారు, దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను. చెప్పలు కూడా మొదలుగట్టి నిజంగా అసలు ఆ వాక్యం చదివేసరికి, ఆటో మీద ఉన్న వాక్యం చదివేసరికి ఎక్కడో లేని బలం, అసలు ఎనర్జీ లెవెల్స్ 0, బలహీనంగా ఉన్నప్పుడు ఆ వాక్యం ఆటో మీద ఏదో ఆయన ఎందుకు రాసుకున్నాడో తెలియదండి, ఆ వాక్యం చదివినప్పుడు మనకు ఆటో మీద ఉన్న వాక్యం కూడా మనల్ని ధైర్యపరుస్తుంది.